నమస్కారం. మూవీ రివ్యూ 'కిల్లర్ ఆర్టిస్ట్' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక క్రైమ్ డ్రామా మూవీ. డ్రామా సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అవి చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఈ మూవీలో బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ పెడతారు. అవి చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. కొన్ని ఎమోషన్స్ బాగున్నా కూడా స్టోరీ కొంచెం రొటీన్‌గా ఉంటది. దానికి తగ్గట్టు సీన్స్ కూడా రొటీన్‌గా వెళ్తా ఉంటది. అందువల్ల మనకి ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. అవి చూడడం కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే విక్కీకి ఫ్యామిలీ ఎవరు ఉండరు. తనకు ఒక చెల్లి ఉంటదనమాట. చెల్లి అంటే తనకి చాలా ఇష్టము. చెల్లిని ఎటువంటి కష్టం లేకుండా చాలా ప్రేమగా చూసుకుంటుంటారు. అలా ఒకరోజు విక్కీ తన ఇంటికొచ్చేసరికి తన చెల్లి రక్తమడుగులో పడి ఉంటదనమాట. తను హాస్పిటల్‌కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తాడు. ఆ అమ్మాయి చనిపోతది. ఆ తర్వాత విక్కీ తన చెల్లికి జరిగిన అన్యాయం ఏంటి? తను ఎందుకు చనిపోయింది? అసలు ఏం జరిగింది? అనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ బేస్ చేసుకొని ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెడతారు. అవి చూడడానికైతే ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఆ బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య కొన్ని ఎమోషన్ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. మిగతా స్టోరీ రొటీన్‌గానే ఉంటది. ఎంతో ప్రేమగా చూసుకున్న చెల్లి చనిపోయాక బ్రదర్ ఎలా రియాక్ట్ అవుతారు, ఏం చేశాడనే పాయింట్ మీద ఈ మూవీ తీసుకెళ్తారు. ఆ సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఉండవు. కొంచెం రొటీన్‌గానే ఉంటాయనమాట. ఈ మూవీ చూడంగానే నాకు 'రాఖీ' సినిమా గుర్తొచ్చింది. కొంచెం బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ లాగే ఉంటదనమాట ఈ మూవీ కూడా. ఇంకా ఈ మూవీలో మంచి కాస్టింగే ఉంది. దానికి తగ్గట్టుగా సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండవు. స్టోరీ తగ్గట్టుగానే ఉంటాయనమాట ఆ సీన్స్ కూడా. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ 20 మినిట్స్ ఉంటది. ఆ చిన్న కాన్సెప్ట్‌ని కొంచెం లెంథీగా లాగుతాడు. ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండవు. బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. విక్కీ వాళ్ళ సిస్టర్ ఎలా చనిపోయారనేది ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. అది చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తది. ఇలాంటి రొటీన్ స్టోరీకి ఒక రొటీన్ క్లైమాక్సే పెట్టుకున్నారు. ఆ రొటీన్ క్లైమాక్స్‌ని ఈ మూవీ ఎండ్ చేసేస్తారనమాట. ఇంకా ఈ మూవీ విక్కీగా సంతోష్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉంది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. సాంగ్స్ కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మాడిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.